హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అయితే నేను చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి. మన ఇల్లు మంచి స్మెల్తో నీట్గా ఉండాలంటే, ఈగలు దోమలు ఏమి వాళ్ళకంటా ఉండాలంటే నేను చెప్పే టిప్ అయితే పాటించండి. వాటర్లో అయితే ఫెనైల్ కానీ లైజాల్ కానీ వేసి పెడతాం కదండి. అలా కాకుండా ముందు మామూలు వాటర్తో పెట్టేసి తర్వాత ఒక స్ప్రే బాటిల్లోని కొంచెం ఫెనైల్ వేసుకొని ఇలాగా ఫ్లోర్ మీద మనం స్ప్రే చేసి తుడిచేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఏవి కూడా వాలవన్నమాట. చాలా అయితే రోజంతా కూడా ఫెనైల్ స్మెల్ చాలా బాగా వస్తుందండి. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వచ్చేది ఎండాకాలం కదా, దోమలు అయితే ఎక్కువగా వస్తాయి. అవి వాలడానికి కూడా ఈ స్మెల్కి వాలవన్నమాట అండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అలాగే నేను ఈ టిప్ కూడా వేరే వాళ్ళని అడిగి అయితే తెలుసుకున్నానండి. ఒక సిస్టర్ని అయితే అడిగాను. ఇగోండి గ్రైండర్ చూస్తున్నారు కదా, ఈ గ్రైండర్లో రాయికి ఆ గురిజి అయితే ఊడిపోయిందండి. ఊడిపోతే నేను చాలా రోజులైతే పప్పు రుబ్బడం మానేశాను. అది ఎలా పెట్టాలని నేను తెలుసుకుని చేస్తున్న టిప్ అయితే మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే చూపిస్తున్నానండి. ఇది ఊడిపోయిందని పప్పు చాలా రోజులైతే రుబ్బడం మానేశానండి. ఇక కాటన్ క్లాత్ అయితే పెట్టేసి గట్టిగా కొట్టేయమని చెప్పారు ఆ సిస్టర్. నేను అలాగే చేశానండి. ఇగో బాగానే యూజ్ అవుతుంది. ఇది మాత్రం మీకు ఎవరికైనా ఉపయోగపడితే యూజ్ అవుతుందని అయితే చెప్తున్నానండి. ఇదిగోండి పప్పు అయితే రుబ్బేశాను. ఈరోజు మాకు రైస్లోకి అయితే పెరుగు పచ్చడి అయితే చేస్తున్నానండి. మీరు కూడా చూసేయండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో. ముందుగా అయితే మనకు సరిపడా పెరుగు తీసుకోవాలండి. దానిలో కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపి, కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ అయితే వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే అందులోకి 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచేసి అయితే వేసి బాగా కలిపేయాలండి. ఇదిగోండి ఇలా పేస్ట్ లాగా అయితే చేసి కలిపేసుకోవాలి. ముందు పచ్చిగానే కలిపేయాలండి, టేస్ట్ బాగుంటుంది. అందులోనే ఇష్టపడిన వాళ్ళు పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను కూడా వేస్తాను కొంచెం. ఇదిగోండి పోపు అయితే వేపేస్తున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ముందు వేసేసి, ఇష్టపడిన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి ఈ పోపు అయితే పెరుగులో వేసేయాలి. పెరుగు పచ్చడి కదండి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మజ్జిగ పులుసు అనుకోండి, కొంచెం వాటర్ వేసి పలసగా చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇవ్వండి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. ఇదిగో పోపు అయితే బాగా వేగిందండి, వేసేస్తున్నాను నేను. లాస్ట్ని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ట్రై చేయండి మీరు కూడా. టేస్టీ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. మా ఆయన చాలా ఇష్టంగా తింటారు. మజ్జిగ పులుసు కానీ పెరుగు పచ్చడి కానీ ఏదైనా సరే చాలా ఇష్టమండి ఆయనకి, బాగా తింటారు. ఆయన చేయమంటేనే చేస్తున్నాను. ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.